నేనేమో ఎన్నికల ముందు నుంచి మాట్లాడుతున్నా, హరీష్ రావు గారేమో మొన్న మాట్లాడుతున్నాడు. ఒకటే దాని మీద ఛాలెంజ్ చేసినట్టుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక అమలు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి వారు చెప్పిండు. ఎన్నికల ముందేమో ఈ హామీలు అమలయ్యేటట్టు కాదు, మాకే మతిపోయింది, అసలు మాకు అర్థమైతలేదు, మా మెదళ్ళకి అర్థమైతలేదు, మరి వాళ్ళకి ఏమైనా సీక్రెట్గా వాళ్ళకి తెలిస్తే మాకు ఎడ్యుకేట్ చేస్తే మేము అర్థం చేసుకుంటామని చెప్పినాం. ఎన్ని హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు హామీలు ఇచ్చిండు. ఒకవైపు ఏమో మీరేమో 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, ఇన్సెంటివ్స్ వస్తలేవు అని చెప్పి మీరు అనుకుంటుంటే, ఇక్కడ సంపద కుదలే అని చెప్పిన పాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము ఇచ్చి తీరుతామని చెప్పి దేవునిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చూస్తుంటే ఇలా అంటే పొలిటికల్ లీడర్ల పట్ల ఎంత చులకన భావం ఏర్పడుతుందో మీకు అర్థం కావాలి. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక అమలు చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఒకసారి 2018లో ఎన్నికలు పోయే ముందు కేసీఆర్ గారు ఒక మాట అడిగాడు, ఏమయ్యా నువ్వు ఆర్థిక మంత్రి అవుతుంది, మరి ఎన్నికలు పోవాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో 2 lakh రూపీస్ లోన్ వేవర్ అంటుంది అంటే వాళ్ళు వచ్చేది లేదు ఇచ్చేది లేదు సార్, వాళ్ళతో మీరెందుకు పోల్చుకుంటారు, మనం మాత్రం ఒక 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి స్కోప్ అయితే లేదు, హైన్ టు మౌత్ ఉన్నాం, మనం ఏ పూట కాపడిగా నడుపుతూ ఉన్నాం, అప్పుడప్పుడు కొంచెం అక్కడిక్కడ సర్దుతూ ఉన్నాం, మనం ఎక్కువ తక్కువ ఇవ్వకండి సార్, ఎందుకంటే ఇవ్వాలంటే దానికన్నా ప్రత్యామ్నాయం మీరు చూడాలి, కేవలం భూములు అమ్ముతూనే పైసలు వస్తాయనేటువంటి కాన్సెప్ట్ తప్పని అప్పుడు నేను చెప్పిన లేదు మరి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మళ్ళీ చెప్పిన నేను వాళ్ళది కత్తి కాదు, నీ భాషలో కత్తి కాదు నెత్తి కాదు, వాళ్ళు ఇస్తారు, కానీ మీరెందుకు వచ్చేస్తారంటే ఆయన 1 lakh రూపీస్ లోన్ ఎవరు పెట్టిండు, మీకు ఐడియా ఉండాలి, ఆయన కూడా చాలా పెట్టాడు, అందరూ ఇదొకటి, రెండోది నిరుద్యోగ భృతి 3,116 రూపాయలు, ఈ 2 కూడా 2 ఇవ్వలేకపోయింది. అంటే మాట్లాడితే రిచ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి గ్రోత్ రేట్ అధికంగా ఉందని చెప్పి ఇట్లా రకరకాల చెప్పిండ్రు, దాని లోతులకు నేను పోను. కానీ 4.5 సంవత్సరాలు గడిచింది, నిరుద్యోగ భృతి లేదు, కొత్త పెన్షన్ లేవు, డబుల్ బెడ్రూమ్ పెద్దగా లేవు, కేంద్రం ఇచ్చిన ఇల్లు తప్ప, తర్వాత ఈ రుణమాఫీ లేదు, చివరికి ఊర్లలో పోతే రానియరేమో అని చెప్పి, ఎందుకంటే ఊర్లో బేస్ కాబట్టి అని చెప్పి మనకున్న రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన పైసలు, ఈ హైదరాబాద్ పక్క ఉన్నటువంటి భూములు అమ్ముకుంటూ వచ్చిన పైసలు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు, వడ్డీకే సరిపోయింది, అసలు తీరలేదు. ఇవాళ వీళ్ళేమో ఇంకా గంత తురుంఖాన్ అని చెప్పేటువంటి ఆ వ్యక్తి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి గిరికీలు కొడితే ఈయన ఒక్కసారి మంత్రి కాలేదు, ఈయనకు మరి తర్వాత తెలుస్తుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల ఇన్సెంటివ్, తర్వాత ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, కూలీ చేసుకుంటే 12,000 రూపాయలు, పంట పండితే 500 రూపాయలు బోనసు, ఇవన్నీ కలిస్తే 2 lakhs crores ఉన్నది. 2 లక్షల కోట్ల రూపాయలు అదనం కావాలి. ఒక మహిళలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు ఫర్ మంతే 40,000 కోట్లు అవుతుంది, అంటే 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు 2,000 కోట్లు వేయడానికి అది లేకపోతే, అదే కేసీఆర్ గారు గతంలో అసలు జీతాలను ఫస్ట్ వీక్లు వేయాలని రూల్ ఉందా, ఏ రాజ్యాంగం రాసిందా, ఇస్తాం మెల్లగిస్తామని చెప్పాడు. అంటే జీతాలు ఇవ్వని పరిస్థితులు కూడా బుకాయించే పరిస్థితి చూసినాం. ఏంది గోపన్న మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు, కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.